అపరిచిత వ్యక్తులను నమ్మి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు వినడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ పరిచయాలు ప్రాణాలు తీస్తున్నాయని మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ శివారులో ఓ బాలిక మృతదేహం ముక్కలు ముక్కలుగా దొరికిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. మియాపూర్లో అదృశ్యం, తుక్కుగూడలో శవం. గొర్రె కసాయివాడిని నమ్మినట్లే కొందరు అమ్మాయిలు కూడా నరహంతకులను నమ్మి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో వలవేసి ఆ కిరాతకులు తమ మోజు తీరగానే దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న అమ్మాయిలను కూడా అతి దారుణంగా హతమార్చుతున్నారు. హైదరాబాద్ మియాపూర్లో వారం క్రితం అదృశ్యమైన బాలిక శవమై కనిపించడం కలకలం సృష్టిస్తోంది. మియాపూర్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్కు చెందిన బాలిక ఈ నెల 8వ తేదీన అదృశ్యమైంది. దీంతో బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక కోసం ప్రత్యేక బృందాలతో గాలించారు. పోలీసు విచారణలో బాలికకు ఉప్పుగూడకు చెందిన యువకుడితో ఇన్‌స్టాగ్రామ్లో పరిచయం ఉన్నట్లు గుర్తించారు. దీంతో సదరు యువకుణ్ణి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు ఘోరం బయటపడింది. యువతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అనంతరం బాలికను కిరాతకంగా హత్య చేసి ఆమె డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఎవరికీ అనుమానం రాకుండా తుక్కుగూడలోని ప్లాస్టిక్ గోదాం వద్ద డెడ్ బాడీని తగలబెట్టి పారిపోయారు. యువకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తుక్కుగూడలోని ప్లాస్టిక్ గోదాం వద్ద పరిశీలించారు. అక్కడ కాలిపోయి ముక్కలు ముక్కలుగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు బాలికపై అత్యాచారం జరిపి హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత ఘోరం! ఇంట్లో ఉన్న బాలికను సైతం బయటికి రప్పించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇలాంటి కిరాతకులు. దీనికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా కారణంగా మారుతున్నాయి. అందుకే ఫోన్ ఎక్కువగా వాడే పిల్లలపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వారి కదలికలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.